హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ తెలంగాణ వంటకం అండి. ఈ హెడ్ కర్రీ అండి, అదేనండి తలకాయ కూర అంటారండి దీన్ని. మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఎముకల గట్టిదనాన్ని కూడా ఈ తలకాయ కూర తింటే చాలా చాలా మంచిదండి. ఎంతో బలమైన కూర అండి ఇది. తప్పనిసరిగా మీరు కూడా ఈ వంటని ఇంట్లో తయారు చేసుకొని కర్రీని తినండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఈ హెడ్ కర్రీ తలకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి. చక్కగా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ ఇది మేకపోతే తలకాయ కాళ్ళండి. వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కానీ వీటిని బాగా వేపడము కొంచెం కడగడం పని ఉంటుందండి దీనికి. కానీ ఎంతో శుభ్రంగా చేసుకుంటే కానీ కర్రీ అనేది బాగుండదు. ఎప్పుడైనా హెడ్ కాల్చి ముక్కలు కట్ చేయించుకొని వచ్చిన వెంటనే ఇలా పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలండి. పసుపు వేసి బాగా రుద్దితే దానికి ఉన్న నలుపుదనం అదంతా పోయి ఫ్రెష్గా అయిపోతుంది. పీసెస్ అనేది అప్పుడు వండుకోవడానికి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా పసుపు వేసి బాగా కడగాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా. ఒక 6-7 లవంగాలండి, ఒక 6 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక సగం ఉల్లిపాయ, ఈ సైజు అల్లం ముక్క అండి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుందామండి. ఫస్ట్ ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్గా వేసుకున్నామండి. మిక్సీకి మెత్తగా ఉండాలి. అప్పుడు కర్రీలో గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కన్నంలో కలుపుకోవడానికి కూడా చక్కగా బాగుంటుందండి. పీసెస్ అనేది బ్లాక్గా ఉండకూడదండి. కాల్చే విధానం బాగుండాలి, కడిగే విధానం బాగుంటేనే ఈ కర్రీకి అసలైన టేస్ట్ అని ఉంటుందండి. ఈ ముక్కలకు సరిపడా కారం వేసేసుకుందాం. 2 పెద్ద స్పూన్స్ కారం వేస్తున్నామండి. మరి ఇది తెలంగాణ స్పెషల్ కదండి, కొంచెం స్పైసీగానే ఉంటుందండి. ఒక 1/2 స్పూన్ పసుపు, మెత్తటి ఉప్పు అండి, ఒక స్పూన్ మెత్తటి ఉప్పు అండి. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం. ఉప్పు అయితే దీనికి సరిపడా వేసాం, మ్యాక్సిమం సరిపోతుంది. ముందుగా మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ మసాలాని ఇందులో వేసేద్దామండి. దీనికి సరిపడంత మసాలా రుబ్బి పెట్టుకున్నాము, అదంతా ఇందులోకి వేసేసి ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలపాలండి. ఈ కలిపే విధానంలోనే ఉంటుందండి. ప్రతి ముక్కకు పట్టాలండి మసాలా, ఉప్పు, కారం అనేది. పక్కన కర్రీ చేసుకోవడానికి ఇలాంటి ఒక వెడల్పు లాంటి కళాయిని పెట్టుకోవాలండి. ఇందులో ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం దీంట్లో నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. పక్కన కళాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకున్నాం కదా, వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమం అంతా వేసేద్దాం. ఈ పీసెస్ అన్నిటిని మొత్తం అంతా ఆయిల్లో వేసేద్దాం. ఇలా ఆయిల్లో ఇవన్నీ వేసా కదండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ కూడా పైన వేస్తారండి. ఇప్పుడు ఇదంతా బాగా ఆయిల్లో బాగా అంతా ఒకసారి కలిపేసేసి ఆయిల్లోనే మగ్గాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కర్రీకున్న పచ్చి వాసన అంతా పోయి ఆయిల్లో మగ్గి ఈ మసాలా, ఉప్పు, కారం అంతా కూడా ప్రతి పీస్కి పడుతుందండి చక్కగా. ఇక్కడ ఇది మీకు మంచి టిప్ అండి. నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువసేపు ఆయిల్లో మగ్గించాకే వాటర్ పోయండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక 1/2 గంట సేపు సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, ఈ హెడ్ కర్రీ ఆయిల్లో మగ్గుతుంటేనే మంచి మసాలా అంతా పట్టి మంచి స్మెల్ వస్తుందండి. మామూలుగా హెడ్ అంటే స్మెల్ వస్తుంది, ఎలాగుంటుందని తినరు కదండి. ఇలా చేయండి. అలవాటు లేని వాళ్ళకు కూడా అసలు ఇది చెప్పేదాకా కూడా తెలియదండి హెడ్ కర్రీ అని. అంత బాగుంటుందండి ఇది. చూడండి, మంచిగా ఆయిల్ అంతా ఇట్లా బయటకు వస్తుంది. ఇట్లా మగ్గాలండి చక్కగా ఈ పీసెస్ అనేది ఈ ఆయిల్లో.
ఇంకొంచెం మగ్గనిద్దామండి. అలాగే చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా వాటర్ పోసేసుకుందాం. ఇది ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. వాటర్ వేసేసుకుందాం అండి. అంటే లేతది అయితేమో బాగానే ఉడుకుతుందండి. కొంచెం ముదురుది అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. వాటర్ వేసేసుకొని ఉడికిద్దామండి. ఇక ఇప్పుడు వాటర్ పోసాక ఇట్లా మరిగేటప్పుడే కాస్త అంత కొత్తిమీర వేసేసుకుందామండి. ఇంకా బాగా ఉడకనిద్దాం. ఇలాగే చూడండి కర్రీ అనేది బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలండి. ఇంక ఈ టైంలో గరం మసాలా చల్లేద్దామండి. గరం మసాలా చల్లేసుకుందామండి. ఇంకా అలాగే కొత్తిమీర చల్లేద్దామండి. ఇంకా కర్రీ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఒక్క నిమిషం ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.